మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఇది కూడా పేతురు గురించి. అప్పుడు యేసు ప్రభు అన్నమాట చదవండి 52వ వచనం, మత్తయి సువార్త 26:52వ వచనం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. యేసు ప్రభు అంటున్నాడు, నీ కత్తిని వరలో ఉంచుము, తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. కాబట్టి కత్తి పట్టుకున్నవారు అంటే ఎవరు? లోకంలో రాజులు, చక్రవర్తులు, దేశాధినేతలు లేదా రాజ్యాలు స్థాపించిన వారు ఇలా కత్తితో రాజ్యాలు సంపాదించారు. కత్తితో ఆ విధంగా యుద్ధాలు చేసి మనుషులను చంపి రక్తపాతం సృష్టించి ఆ విధంగా యుద్ధాలు గెలిచి వారు రాజ్యాలను స్వాధీనపరుచుకున్నారు. అయితే వారు ఎక్కడున్నారు ఇప్పుడు? కత్తితో పట్టుకున్నవారు లేదా కత్తిని ఉపయోగించిన వాడు కత్తితోనే నాశనం అయిపోయారు. పేతురు, నేను స్థాపించే రాజ్యము కత్తితో సంపాదించే రాజ్యం కాదు, లేదా మనము చేసే ఈ యొక్క దేవుని రాజ్యపు పని లేదా దేవుని రాజ్యము ఇది కత్తితో చేసే పని కాదు. చాలాసార్లు మన వాళ్ళు కూడా ఏమిటంటే, మీరు ఎందుకంటే క్రైస్తవులు అంతా లేచి బయలుదేరండి. ఎక్కడ బయలుదేరాలి? యేసయ్యను వదిలేసి బయలుదేరాలా, బైబిల్ని వదిలేసి బయలుదేరాలా, పరిశుద్ధాత్మను ఎలగొట్టి బయలుదేరాలా. ఈ విధానం ఏమిటంటే ఇది కత్తితో చేసేది కాదు. నేను చెప్పట్లేదండి, యేసయ్య స్వయాన తన శిష్యుడితో చెప్తున్న మాట. పేతురు, ఈ రాజ్యము కత్తితో కట్టేది కాదు. కాబట్టి లోక రాజ్యాలు కత్తితో, యుద్ధముతో, బాంబులతో ఆ విధంగా కత్తితో జయించారు, కత్తితో స్వాధీనపరుచుకున్నారు, రాజ్యాలు స్థాపించారు. వారు ఎక్కడున్నారు? భూస్థాపితమైపోయారు. పెద్ద పెద్ద రాజ్యాలు, ప్రపంచాన్ని జయించాలనుకున్న రాజ్యాధినేతలు నాశనం అయిపోయారు, వారి రాజ్యాలు శిథిలమైపోయినాయి. కానీ మన యేసయ్య స్థాపించిన రాజ్యము యుగ యుగములు నిలుచును. ఎందుకని? అది కత్తితో సాధించిన రాజ్యం కాదు, అది యుద్ధాలు చేసి సాధించిన రాజ్యం కాదు, రక్తపాతం సృష్టించి స్థాపించిన రాజ్యం కాదు. పేతురు, నీ కత్తి నీ ఒరలో ఉంచు, కత్తితో పని లేదు ఇక్కడ. మరి ఇంత పెద్ద బయటికి వెళ్తున్నాం, అంతమంది మన మీదకి వస్తారు, ఎందుకైనా 2 చాకులు పెట్టుకుందామన్నా. ఇది చాకులు పెట్టుకునే పని కాదు, ఆ రూటు కాదు, ఆ విధానం కాదు. యేసయ్య స్వయాన్ని చెప్తున్నాడు, స్వయాన్ని చెప్తున్నాడు. చూడండి తర్వాత వచనం చదవండి, 53వ వచనం, మత్తయి సువార్త 26:53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు. ఒకవేళ నేను కానీ దేవుని వేడుకుంటే, నా తండ్రిని వేడుకుంటే, ఇక్కడ ఇంచుమించు 72,000 మంది సైన్యం అంటే దూతలే వచ్చేస్తారు. నేను 54వ వచనం, నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో. హల్లెలూయా, హల్లెలూయా. నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరగవలనని లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో అనెను. లేఖనము నెరవేరాలి అంటే నేను సైన్యాన్ని దింపకూడదు అనగా 54వ వచనం, 55వ వచనం చదవండి. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా, కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. 56వ వచనం, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరు. అయితే మీరు ఈ విధంగా నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు, కత్తులు తీసుకొని, ఆ విధంగా బాణాలు తీసుకొని, కత్తులు తీసుకొని, పెద్ద పెద్ద బాకులు తీసుకొని అందరికి వస్తున్నారు. అయితే నేనెందుకు అప్పగించుకుంటున్నానంటే, నేనెందుకు తిరిగి సైన్యాన్ని లేదా ఆ విధంగా దూతల సైన్యాన్ని తింపలేదంటే, ఎందుకు ఇలా నేను నెమ్మదిగా ఉండాల్సి వచ్చింది, ఎందుకు నేను ఓర్చుకోవాల్సి వచ్చింది, ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది, మీరు ఇలా వస్తున్నా సరే. 56వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు, ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగేనని చెప్పాను. చూసి 2 మాటలు ప్రభు చెప్పాడు. ఏమిటంటే, పేతురు, ఒకవేళ నేను కానీ అలాగూ కానీ ఆ విధంగా సైన్యాన్ని దింపితే దేవుని ఉద్దేశము 54వ వచనం చూడండి, 26:54, మత్తయి 26:54. నేను వేడుకొనిన ఎడల
ఈలాగు జరగవలనని లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పాను. అనగా లేఖనము ఏలాగు నెరవేరును, దేవుని ఉద్దేశము ఎలాగు నెరవేరుతుంది, దేవుడు నన్ను పంపించిన కార్యము ఎలాగు జరుగుతుంది. పేతురు, నువ్వు కత్తి తీసుకొని మనం చంపేస్తే, నేను దూతలు తీసుకొని మొత్తం వీళ్ళందరూ నాశనం చేస్తే, తండ్రి నన్ను పంపించిన ఉద్దేశం ఎలాగు నెరవేరును. యేసయ్య తండ్రి ఉద్దేశము, ఎందుకు వచ్చాడో, ఆయన ఏమి జరిగించాలో దాని కొరకు ఆయన కోపము లేదా ఆ విధంగా ఆయన్ను హింసించడానికి కత్తులతో గొదులతో వచ్చినప్పుడు, ఒక బందిపోటు దొంగ మీద పడినా సరే ఆయన యేసు మౌనముగా ఉండెను. యేసు మౌనముగా ఉండెను. ఎందుకని? ఆయన ఉద్దేశము, దేవుని సంకల్పం నెరవేర్చబడాలంటే నేను మౌనముగా ఉండాలి, నేను మాట్లాడకూడదు. అయ్యో అన్యాయం అయిపోతుందే, కిరాతకం కొడుతున్నారే, పొడుస్తున్నారే, ఊస్తున్నారే, దూషిస్తున్నారే, ఒక బందిపోటు దొంగను లాక్కి వెళ్తున్నారే. అయినా సరే యేసు మౌనముగా ఉండెను. ఎందుకని? తండ్రి ఉద్దేశం నెరవేర్చాలి కాబట్టి. సోదరుడా, సహోదరి, నీవు నేను కోపముతో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. అనేకులు కోపముతో దేవుని పిలుపును, దేవుని దర్శనాన్ని కోల్పోయారు. మన కోపమే మనను దేవుని చిత్తమును, దేవుని పిలుపును పక్కకు తీసుకొచ్చేస్తుంది. దేవుని ఉద్దేశాన్ని విడిచిపెట్టేస్తాం. యేసయ్య అంటున్నాడు, పేతురు వద్దు, కత్తికి పని లేదు, ఇక్కడ కత్తి లోలు పెట్టు. ప్రభు, నేను దొంగను పట్టుకుని నీ మీద పడుతున్నారే వాళ్ళ పని. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దూతలు, ఒక దూత వస్తే చాలు, అది నా 1,80,000 మంది చంపింది. 72,000 మంది అంటే ఈ భూమండలాన్ని తెలిసిన 100 సార్లు అందరిని చంపేసేయచ్చు, 100 సార్లు చంపచ్చు. అంత శక్తివంతమైన దూతలు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నేను తండ్రిని వేడుకోవట్లేదు, ఎందుకంటే నన్ను పంపిన ఉద్దేశం నెరవేర్చబడాలి. దేవుని బిడ్డ, దేవుడు నేను ఏర్పరచుకున్న, నిన్ను ఎంచుకున్న ఉద్దేశం నెరవేర్చబడడానికి మనం నోరు కట్టుకోగలుగుతున్నామా? మన ఉద్రేకాలు తట్టుకోగలుగుతున్నామా? లేకపోతే దేవుని పిలుపును కోల్పోతావు. ఏదో మాట అంటావు, మాట అనేస్తావు, ఏదో కోపం వచ్చింది ఏదో అనేస్తావు, దేవుని పిలుపు పోతుంది, దేవుని ఉద్దేశం పక్కకు వస్తావు. చాలా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ద్వేషము కోపంతో వెళ్ళేది కాదు ఈ మార్గము, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరు ఏం చేసినా సరే, యేసుప్రభు కంటే నీతిమంతులు ఎవరైనా లోకం మీద పుట్టాడా? యేసుప్రభుని హింసించినట్టు ఎవరైనా హింసించారా? యేసయ్య అంటున్నాడు, ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను మౌనముగా ఉండాలి. దేవుని బిడ్డ, దేవుడి ఉద్దేశము, దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం నెరవేర్చడానికి మన కోపమే అడ్డం వస్తుంది. మన కోపం ద్వారా అనేకులు కోల్పోయారు ఆ యొక్క ఉద్దేశాన్ని. పరిశుద్ధాత్మను మాట్లాడుచుండగా మనం యేసు ప్రభు వలె సమర్పించుకుందాం. అయ్యా, నీ ఉద్దేశము నెరవేర్చడానికి నేను మౌనంగా ఉంటాను. నన్ను అన్యాయం జరుగుతున్నా పర్వాలేదు, నన్ను అన్యాయంగా అంటున్నారు, ఏం ప్రాబ్లం లేదు, అన్యాయంగా తిరుగుతున్నారు, ఏం పర్వాలేదు. ఆ విధంగా నాకు వ్యతిరేకంగా అనేకులు లేస్తున్నారు, నా చుట్టూ ఆ విధంగా వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయి. నా చుట్టూ ఎన్ని వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నా, ఎన్ని అన్యాయము, అవమానము లేదా అన్యాయంగా అంటున్నా, అన్యాయంగా ఇరికిస్తున్నా, అన్యాయంగా దూషిస్తున్నా, నేను అన్యాయమైపోతున్నా సరే, నా పిలుపు, నా దర్శనం నేను కాపాడుకోవడానికి మౌనంగా ఉంటాను. దేవుని బిడ్డ, కోపము, ద్వేషం కోపము చిత్తాన్ని పక్క తీసుకొస్తుంది, పిలుపును కోల్పోతాం.